ఒక మాట ఎలా ఉంటుంది సార్ 2029లో యంగ్ లీడర్స్తో పాటు ఎలాగో మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీటిగా ఎవరన్నా ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తారో సీఎం బరిలోకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా చూసుకున్న సీనియర్ అవుతున్నారు, రెస్ట్ తీసుకునే వయసు కాబట్టి జగన్ గారు పోటీ రాగలరు వీళ్ళిద్దరూ. మరి పవన్ కానివ్వండి లోకేష్ గారు ఎవరైనా జగన్ గారికి పోటీ రావాలంటే ఇప్పుడు నారా లోకేష్ అంత గొప్పవాడేం కాదు, అంత అవగాహన లేదు. ఇక ఈ పవన్ కళ్యాణ్ అంటావు ఆయన ఏం చెప్తాడు, ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఆయన ఒకసారి ఇక్కడ అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు, అనేక రకాలు చెబుతారు. సరైన ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ప్రధాని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పతేకలేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. పిల్లనిచ్చి గౌరవంగా మర్యాదగా ఆయనకు పదవులు ఇచ్చి పక్కన తిప్పుకున్నందుకు అతనికే ఎన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావు లాంటి వాడికి. మరి వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎలా వాడుకోవాలా ఏం చేయాలని చూసుకుంటాడే కానీ ఆయన వల్ల ఏమి కాదు. ఈయనకు ఒకవేళ పదవి వచ్చినా ఆ పదవులు ఎలా నిర్వహించాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ముఖ్యమంత్రి తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి. అలాంటి వాడి నువ్వు ఏం చేయాలి, మంచి చేయటానికి చూడాలి. అరే ఏదో 4 మాటలు చెబుతావు, 4 మాటలు చెప్పావు వెళ్ళిపోతావు, నేను అక్కడ చేశానంటావు, నేను ఇక్కడ ఇది చేశానంటావు. ఏయో చెప్పే మాటకు కూడా నీతి నిజాయితీ అనేది లేదు నీలో. అసలు ఏ మాత్రం గౌరవ మర్యాద లేకుండా ప్రతి వాళ్ళు ఇలాగే తెచ్చించుకుంటున్నారు. చట్టబద్ధతం లేదు, ఏం లేదయ్యా. ఇవాళ జరిగేది ఏంటంటే అమరావతి డెవలప్ చేసి రాజధాని చేద్దాం అది ఇది అనుకుంటున్నాడు. కానీ ఆయన అమరావతి డెవలప్ చేసే కంటే అన్ని కోట్లు నీళ్లు తోడించటానికి ఖర్చు పెడుతున్నారు. 100 కాదు 1000 కాదు, కోట్లు కలిసి ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్లే ఈ 18 మెడికల్ కాలేజీలు అన్నారు, అందులో 5 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఎంతో డెవలప్ అయింది. నువ్వు బావిలోంచి ఎంత తోడినా కానీ నీళ్లు తరగవు కదా, ఊరుతూనే ఉంటాయి. ఆ టైపులో అమరావతి మొత్తం అది స్లమ్ ఏరియా. అదేంటి ఎంతసేపు పంటలకి సంవత్సరానికి 3 పంటలు పండే ఏరియా. దాంట్లో నువ్వు రాజధాని కొడతాను, ల్యాండింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇంక ఈ భూసేకరణ ఇంకా చేస్తున్నాను అంటున్నావు. దానివల్ల పేదవాడికి ఏమీ లేదు, ధనికుడికి లాభం. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నర తర్వాత ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తామని మనం ప్రకటించారు సార్. ఎలా ఉండబోతుంది? మేము చెప్పినంత వరకు నిబద్ధతగానే చేశాము. సరే రిజల్ట్ అనేది ఎలా అయినా ఉన్నాము, ఓడిపోయిన చోటే గెలవాలి కాబట్టి మరోసారి ప్రజల్లోకి వస్తాను, సంవత్సరంన్నర పాటు ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల్లోనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలపడం జరిగింది. ఎలా ఉంది? ప్రజలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది 2029 రిజల్ట్? ఎలా 2029 రిజల్ట్ అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల్లోకి వచ్చినా ప్రజల్లోకి రాకపోయినా ఇక్కడ టీడీపీది, జనసేనది, బీజేపీది పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత ఎలా ఉందంటే నాయకుడు అనేవాడు సరైన లేకపోవటం మూలాన వ్యతిరేకత. ఆ వ్యతిరేకని ఈయన ఇప్పుడు అది వస్తా ఇది వస్తాయి వచ్చినా రాకపోయినా ఇతనికి ఉంది. కనీసం గ్యారెంటీగా 40% ఓటింగ్ ఇతనికి ఉంది. ఆ ఓటింగ్ ద్వారా కాకపోయినా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మా నోటికాడు కూడి తీసాడే, మా పిల్లోడికి పడాల్సిన పథకం పడలేదే, మా స్కాలర్షిప్ రాలేదే, మా చదువు పూర్తిగా ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆ ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కరంగా చేసేసి ఈ తెలుగు మీడియం పెట్టాడు. మీ ఎంతసేపు పేదోడు ఆ తెలుగు చదువుకొని ఆ గీతలు కాయటమో లేకపోతే ఆ రుచబళ్ళు వేయటమో లేకపోతే కూలీనాలు చేసుకోవటాకే కానీ ఉన్నవాడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్టైల్గా ఉన్నవాడు గొప్పగా ఉండాలి అనే భావం తప్పనిసి ఆయన చేసింది ఇంగ్లీష్ మీడియం ఉంది. దానివల్ల ఏంటి నష్టం ఉండని, అది జరుగుతుంది, క్లాసులు జరుగుతున్నాయి కదా. అనేక మంది పిల్లలు ఇప్పుడు ఎంతోమంది స్కూల్కి వెళ్ళారు. ఇవాళ 70% ఉన్న పిల్లలు 35%కి వచ్చారు. అంత పడిపోతుంది. నీకు విద్యని ప్రైవేట్గా చదివించాలంటే ఎల్కేజీ పిల్లవాడికి లక్షలు, సంవత్సరానికి 1,00,000, 2 ఈకేజీ ఆ కేజీ వచ్చేపాటికి 1,50,000. ఈ పిల్లలకే ఈ చదువుకోవటం కాదు, చదువు కొనటం జరుగుతుంది. ఇవాళ చదువుకునే సంగతి పోయి చదువు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. చెప్పండి, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం అయితే బాగుందండి. అభివృద్ధి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? అభివృద్ధి అయితే కొద్దిగా డౌట్గా ఉంది. అంటే వాళ్ళకి పనులు దొరకట్లేదండి, పని దొరకట్లా. అంతకుముందు బాగుండేది కానీ పని ఎవరికి దొరకట్లా. మేము అడుక్కొని రోడ్డు మీద తిరిగి ఇలా కట్టబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అడుక్కో తినాలి. మేము రోడ్డు మీద బతుకుతున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉందండి. ఏంటంటే అన్నం మీద పెడుతున్నాడు కానీ సోంబేర్లు చేసేసాడు. ఉండే అది అన్నం పెట్టి పని దొరుకుతుంది. పని అంతకుముందు పని దొరికేది, ఇప్పుడు పని లేకుండా చేశారు. ఎక్కడ ఎవరు ఏ పని మాకు దొరకండి. ఈ కారిపైన ఒడరం వేసిండి, ఇవ్వండి ఏళ్ళు దిగింది, నాకు ఎవరు చూస్తారండి? ఏమండి ఇప్పుడు ఏళ్ళు దిగింది, నాకు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? నా పరిస్థితి ఏంటి? నాది బొబ్బులే.
ఏమంటారు అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరైతే బాగుంటుంది. మరి ఈసారి మావిగన్ అనే అంశాన్ని ఎన్నికల్లోకి తీసుకొస్తారంట జగన్ గారు. ఈసారి మారిపోద్దండి, సమస్య లేదు. ఏం మారిపోద్ది అంటారు? మారిపోద్ది, ప్రభుత్వం మారిపోవాలి. ఇప్పుడు ఇవన్నీ పెట్టినా వేస్ట్ అని చేసిన తీసాడు అన్న ముందు చేశారు. జగన్ గారు రావాలనుకుంటున్నారా లేకపోతే ఈ కూటమి జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తేనే బాగుంటుంది అంటారు. అన్నిటికీ ఏదైనా కావాలో ఏం కావాలో జగన్ వస్తే బాగుంటుంది. మరి ఈ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? జగన్ చాలా కరెక్ట్ అండి. ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అని జగన్ గారు అంటున్నారు, అది కరెక్టేనా? కరెక్ట్ అంటే ఆయనకి తెలియాలి, మనమే చెప్తామండి. నాకైతే అది అదే ఆయన చెప్పింది కరెక్టే. ప్రభుత్వం మారితేనే బాగుంటుంది. అంటే ఇంతవరకు చేశాడు ఆయన. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ పెంచే ఆయన చేసిన పని ఉంది, ఎవరి కాలు చేసుకుని తోసుకెళ్ళిపోతున్నారు. అది అన్నీ పద్ధతి కాదు అది. ఉన్నారు ఇప్పుడు నేను రోడ్డు మీద పడుకుంటానండి. ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుందని జగన్ గారు అంటున్నారు. ఇష్టానుసారం చేయని కాదు, ఆయన చేస్తూ ఉంటారులేండి. ఆయన చేసేది ఎవరు చేస్తూ ఉంటారు, అది మామూలు కామన్. అది ఏంటి బాబాయ్ ఓవరాల్గా కూటమి వర్సెస్ వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఏది పైచే అవుతుంది అనుకుంటున్నారు? జగనే. జగనే. చెప్పండి, 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యం. ఎందుకని? ఏం లేదు. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయినాయి. ఒకటి అమలు కాలేదు ఇంతవరకు. అమ్మఒడి తల్లికి వందనం అన్నాడు, తల్లికి వందనం ఇంతవరకు ఇవ్వలేదు. జూన్ 13 అన్నాడు, 12వ తారీఖు లోపల ఇచ్చేస్తామన్నారు. జూన్ 12 పోయింది, తర్వాత జూలై 10 పోయింది, జూలై 16 అన్నాడు. 16 నుంచి ఇప్పుడు 22కి వచ్చినాడు తల్లికి వందనం. తర్వాత ఆడబిడ్డలకి నెలకి 1500 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. నేను నిరుద్యోగునే. ఈ గవర్నమెంట్ వచ్చాక పదవిని గాలికి వదిలేశారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. పరిపాలన విషయంలో గాలికి వదిలేస్తారు ఈ గవర్నమెంట్. ఆ పదవులు వచ్చిన తర్వాత ఈ పరిపాలన మాత్రం గాలికి వదిలేసినారు. పైన ధనవంతులు డబ్బున్న వాళ్ళు బాగుపడుతున్నారు కానీ అవును, వాళ్ళు ఇష్టానుసారంగానే చేస్తున్నారు. నిజం, కరెక్ట్. అది వాళ్ళు ఇష్టానుసారంగానే చేస్తున్నారు. ఈ పేదవారు మాత్రం ఇంకా పేదవాడైపోతున్నాడు. మరి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మావుగానే బాగుంటుంది. మావుగానే బాగుంటుంది. అమరావతి మీద మీ అభిప్రాయం? అమరావతి ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది కదండి. అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కదా, అమరావతి వరదలు వస్తే నీళ్ళు వస్తాయి, మునక ప్రాంతం అది అని చెప్పినాడు. కానీ అతను ఈరుడుగా అంటే మరి ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, ఆ వరదల వాటర్కి ఒక సొల్యూషన్ తీసుకురావాలంటారా? తేలేడు, ఏం తేలేడు. ఏమి సొల్యూషన్ తేలేడు, ఏం చేయలేడు. మావిగన్ అనే ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట జగన్మోహన్ రెడ్డి. ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందండి. మావిగన్ వచ్చినాయంటే జనాలందరికీ అతని సైడ్కి మద్దతు ఉండొచ్చు అనుకుంటున్నారు. మావుగన్కే ఉంటుంది ఎక్కువ. మావుగన్కి ఎక్కువ మద్దతు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఉద్యోగాలన్నీ కూడా మేము అవుట్సోర్స్ ఎంప్లాయీస్ని కూడా తీసేసినారు. మరి ఈ వైసీపీ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధి విధానాలు ఏముండదు అనేసి చంద్రబాబు గారు అన్నారు. వైసీపీ పార్టీ గొడ్డల పార్టీ కాదండి, ప్రజల పార్టీ. అది ప్రజల పార్టీ, నిరంతరం ప్రజల కోసం శ్రమించే పార్టీ అది అండి. సరే సార్, వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై చేయవుతుంది? వైసీపీనే పై చేయవుతుంది. వైసీపీనే పై. ఈస్ట్ వెస్ట్ సౌత్. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటున్నారు? ఇప్పుడు అనవసరం వేస్ట్ గురి. 2 సంవత్సరాలు అవుతుంది. 2వ సంవత్సరం అయినా అసలు బస్సు ఫ్రీలు పెట్టడమే రాంగ్. అంటే మొగ్గులు కొచ్చే వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఆడవాళ్ళు. ఏంటి బస్సు ఫ్రీ మొగోలు కూడా పెట్టారు. ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం ఏంటంటే జగన్ కొద్దిగా ఆలోచించి చేశాడు. ఈయనేమో ఆలోచించుకోవడం, ఈసారి కూడా మళ్ళీ నేనే రావాలని చెప్పి ఇష్టం చేస్తున్నాడు. అది చేస్తున్నారు అంతే. అదే అన్న జగన్ గారు, అది మరి నిజమేనా? 100% కరెక్ట్. అది జగన్ ఆలోచించి చేశాడు. వీళ్ళేం ఆలోచించకుండా ఇష్టమైన పథకాలు పెట్టేస్తున్నారు. ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అని జగన్ గారు అంటున్నారు, అది నిజమేనా? కాదు, కొద్దిగా చంద్రబాబు కూడా పర్లేదు. కావదంటే ఇలా ఇష్టం వచ్చిన పథకాలు పెట్టకూడదు. ఆయన వచ్చిన తర్వాత పరిపాలన గాలికి వదిలేస్తారంటున్నారు జగన్ గారు. గాలికి ఏం వదిలేదు కానీ కొంతమంది ఉద్యోగస్తులకి ఇబ్బంది పెడుతున్నారు ఆయన. ఏంటి పిఆర్సీలు, డిఏలు, హెచ్ఆర్లు చాలా ఉద్యోగస్తులే ముందు ఇబ్బంది పడేది ఈ విషయాల్లో. అందులో నేను ఒక బాధ్యుడినే. అమరావతి కడితే చాలా గొప్పగా ఉంటుంది. మన స్టేట్కి మంచి పేరు కూడా తేవచ్చు. ఈసారి ఎన్నికలకు మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి.
మావి గారు అంటే తెలుసు కదా బాబు. ఈసారి అమరావతి కాదు, అంతా వీళ్ళిద్దరు ఒకటే అయిపోయి అమరావతి డెవలప్ చేస్తే మంచిది ప్రజలకి. ఆలోచన లేకుండా అమరావతిని రద్దు చేసి మావిగన్ అనే అంశాన్ని ఎన్నికల్లోకి తీసుకొస్తా అంటున్నారు జగన్ గారు. ఏం కాదు, అలా చేయలేరు ఆయన కాదు కదా. వైఎస్ రాజశేఖర్ చనిపోయి బయట బతికొచ్చినా కూడా అవ్వదు, ఎన్టీ రామారావు వచ్చినా కూడా అవ్వదు. అమరావతి అంటే అమరావతి అంతే, ఆంధ్రప్రదేశ్కి అమరావతి అందం. మీ సపోర్ట్ దేనికి, అమరావతికి మావిగన్? అమరావతికి. అమరావతికి. ఓకే. ఏంటి మరి ఈ ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే ఉంటుంది అనుకుంటున్నారు? ఏది ఏ ఎన్నికల్లో? వచ్చే ఎన్నికల్లోనా అంటే డిఆర్డీగా ఉంటుంది ఈసారి. ఓట్లు కూడా ఈ మధ్య పెట్టిన కండిషన్ ప్రకారం 40% మందికి ఓట్లు పోతాయి. అమరావతిలో స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది వాస్తవమే అది అంటున్నారు. వాస్తవమే అది. అందుకే స్కామ్ లేని రాజధాని మావిగన్ తీసుకొస్తా అంటున్నారు. స్కామ్ జరుగుతున్నాయి కానీ ఎలా అంటే అది కూడా కొద్ది పద్ధతిలో చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు వాళ్ళ ల్యాండ్లు కొనుక్కొని స్కాములు చేస్తున్నారు. అంటే అమరావతి రాజధాని ఉంటేనే మంచిది ప్రజలకి. వచ్చాక కరెంటు బిల్లులు కానీ కూరగాయల ధరలు కానీ అసలు రేట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? రేట్లు భయంకరంగా పెరిగిపోయింది సార్. అల్లం ఒకప్పుడైతే 50 రూపాయలు ఉండేది, అట్లాంటిది ఇప్పుడు 250, 100 చిల్లర అని చెప్తాను. వీళ్ళు అల్లం పెరిగిందని టీ ధర కూడా పెంచేసారు. అవును, అన్నీ పెంచుతారుగా. మరి కరెంటు బిల్లులు మాట్లాడుకున్నట్లయితే ప్రభుత్వం అయితే మేము రేట్లు పెంచట్లేదు, యూనిట్ రేట్ అంటుంది ప్రభుత్వం. వాస్తవంగా కరెంటు బిల్లు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తగ్గిందా పెరిగిందా? పెరిగిందే కదా సార్ రేట్లు. వీళ్ళు గ్యాస్ లేదని అది లేదనేసి దానివల్ల పెంచుతున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటన్న తేడా అంటే మీ ఉద్దేశంలో? అసలు గత ప్రభుత్వం మేలు, హ్యాపీగా మేలు. జమ్మని రేట్ తక్కువ, అన్ని అసలు హ్యాపీగా ఉన్నారు. అసలు సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి. ఏం హిట్ అండి, ఏదో తల్లికి వందనం అంటాడు, ఇంకా ఈ పోతున్నాడు. ఇది 50 సంవత్సరాలుగా పైబడి 50 సంవత్సరాలు పైబడి పింఛన్ అన్నాడు. ఏది ఎలక్షన్ 4 రోజుల ముందు. అప్పుడు ఎలక్షన్ 4 రోజుల ముందుగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నాడు. యాడిచ్చినాడు? పింఛన్ లేదు, ఏమి లేదు. కొత్త పెన్షన్ మొదలు పెట్టలేదు ప్రభుత్వం, 60 ఏళ్ళ పెన్షన్ ఇంకా మొదలు పెట్టలేదు. 60 నిండిన వాళ్ళకి ఇస్తారు మామూలుగా, అదే ఇంకా ఇవ్వట్లేదు ప్రభుత్వం. జనాలు చూస్తున్నారు. సో ఏంటి మరి మొత్తంగా చూసుకుంటే అభివృద్ధి అన్న జరుగుతుందా ప్రభుత్వం వచ్చాక? ఇదే ఏదో పేదోడి కంటే అన్న క్యాంటీను అదేదో పెడుతున్నారు. కంపెనీలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు, రోడ్లు వేస్తున్నాం అంటున్నారు, ప్రాజెక్టులు కడుతున్నాం అంటున్నారు. వాస్తవంగా జరుగుతున్నాయి మాటలు చెప్తుందా ప్రభుత్వం? ఇది ఊరికే వాళ్ళు చెప్తారు చూసినారు. సినిమా స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నారు, ఇది ఈ ఒరిజినల్ డూప్లికేట్ అన్నట్టుగా మనకి చూపిస్తున్నారు అంతే. ఇంకేం జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? కంపల్సరీ గెలుస్తాడు, వస్తాడు. 3 పార్టీలు వస్తున్నా కూడా గ్యారంటీగా. అసలు వాళ్ళు మగవాళ్ళు అయితే ఒకటిగా నిలబడి చూస్తాం. ఎవరైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ బాబు గారు కానీ ఒకటిగా నిలబడి గెలవమని చెప్పు. ఏది బీజేపీ పొత్తులు లేకుండా, నువ్వు తెలుసు కదా, నీకు ఓటు వేస్తారు కదా, ఒకటే నిలబడి చూస్తాము పొత్తులు లేకుండా. అప్పుడు గెలిస్తే ఒప్పుకుంటాం. ఇప్పుడు జగన్ ఒకటే నిలబడినాడు, అది మొగోడుతనం. ఒకటిగా నిలిస్తే అది పక్కా. చూద్దాం. మీరైతే ఎవరు గెలవాలనుకుంటారు ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో? సార్ ఎవరు చేసినా పేదోడికి న్యాయం చేయాలి. పేదోడికి న్యాయం జరిగితే ఖచ్చితంగా ఎవరిని గెలుస్తారు. అది ఎవరు మీ దృష్టిలో పేదవాళ్ళకి న్యాయం చేసేది ఎవరంటే? ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఎత్తుకోండి, విజయ్ గారిని ఏం చేస్తాడు, కొత్తగా పెళ్ళే వాళ్ళు కూడా ఏదో చేస్తానని చెప్తాను. ఇక్కడ ఏమి గురించి మాట్లాడుకుంటే వచ్చే ఎన్నికల్లో సూటి ప్రశ్న, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు మీరు? జగన్ వస్తేనే బాగుంటుంది.